ఒకప్పుడు విదేశీ యూనివర్సిటీని అడ్మిషన్ లెటర్ అంటే ఇంట్లో పండగ వాతావరణం. విమాన టికెట్ బుక్ చేస్తే భవిష్యత్తు సగం సెట్ అయినట్టే అనుకునే రోజులవి. కానీ ఇప్పుడు అదే కళ ముందు నిజంగా వెళ్ళాలా అనే కొత్త ప్రశ్న నిలిచింది. కేంద్ర గణాంకాలు కూడా అదే చెప్తున్నాయి. గత 3 సంవత్సరాల్లో విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సంఖ్య అయితే తగ్గింది, కానీ ఆశయాలు కాదు. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఖర్చుల భారమా, వీసా అనిశ్చితుల, లేక భారత్లోనే పెరుగుతున్న అవకాశాల? విదేశీ డ్రీమ్స్ ఇప్పుడు రీథింక్ దశలోకి వెళ్ళిందా? లెట్స్ వాచ్. ఒకప్పుడు విదేశాల్లో చదువు అంటే భారతీయ మధ్యతరగతి కుటుంబాల కళ. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఈ దేశాల పేర్లు వినిపించగానే విద్యార్థులకు భవిష్యత్తు కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్ర విద్యాశాఖ తాజా గణాంకాల ప్రకారం విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తున్న భారతీయుల సంఖ్య 2 ఏళ్లలో 31% తగ్గింది. 2023లో 9,08,000 మంది విదేశాలకు వెళ్లగా 2024లో 7,07,000 మంది, 2025లో 6,26,000 మంది మాత్రమే విదేశాలకు వెళ్లారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ ఇచ్చిన రాతపూర్వక సమాధానం ఈ వాస్తవాన్ని అధికారికంగా నిర్ధారించింది. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు కావు, ఒక సామాజిక ఆర్థిక మార్పుకు సంకేతాలు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశీ విశ్వవిద్యాలయాల ఫీజులు భారీగా పెరిగాయి. దీంతో ఆర్థికపరమైన కారణాల వల్ల విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. జీవన వ్యయాలు ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో విపరీతంగా పెరిగాయి. ఒక మధ్యతరగతి కుటుంబం కోసం ట్యూషన్ ఫీజు, నివాసం, బీమా, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిసి భారంగా మారాయి. బ్యాంక్ రుణాలు పొందడం కష్టతరం అవ్వడం, వడ్డీ రేట్లు పెరగడం కూడా విదేశీ విద్యపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇక విదేశాల్లో ఉన్నత విద్య అనేది వ్యక్తిగత నిర్ణయం, ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఉంటుందంటూ మంత్రి చెప్పినప్పటికీ వాస్తవం కూడా ఇదే. ఇక వీసా, ఇమిగ్రేషన్ అనిశ్చితి కూడా పెద్ద కారణంగా మారింది. గత కొన్నేళ్లలో కొన్ని దేశాలు వీసా నియమాలను కఠినతరం చేశాయి. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ పర్మిట్కి మారే ప్రక్రియలో అవరోధాలు పెరిగాయి. పార్ట్ టైం ఉద్యోగాలపై పరిమితులు, డిపెండెంట్ వీసాలపై నిర్ణయాలు విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయి. చదువు అయ్యాక అక్కడే స్థిరపడగలమా అనే ప్రశ్న విదేశీ విద్యపై ఆలోచన చేసే ప్రతి కుటుంబం ముందున్న ప్రశ్న. అనిశ్చిత భవిష్యత్తు కంటే దేశంలోని స్థిర అవకాశాలపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. భారత్లోనే మెరుగైన విద్యా అవకాశాలు పెరగడంతో విదేశీ విద్యకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. జాతీయ విద్యా విధానం 2020తో ప్రభుత్వం చేపట్టిన మార్పులు, మౌలిక సదుపాయాల పెరుగుదల, అక్రిడిటేషన్ వ్యవస్థ బలోపేతం, పరిశోధన, ఇన్నోవేషన్ ప్రోత్సాహం అన్నీ కలిసి విద్యార్థుల ఆలోచన విధానాన్ని మార్చేశాయి. అంతేకాదు విదేశీ యూనివర్సిటీలకు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేసుకునే అనుమతులు ఇవ్వడం కూడా ఒక పెద్ద అడుగు. ఇప్పటికే 14 విదేశీ విద్యా సంస్థలకు అనుమతులు లభించాయి. గిఫ్ట్ సిటీ వంటి ప్రత్యేక జోన్లలో అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందుబాటులోకి వస్తుంది. అంటే విదేశీ డిగ్రీ కోసం దేశం వదిలి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్న భావన విద్యార్థుల్లో పెరుగుతోంది. ఇక కుటుంబానికి దగ్గరగా ఉండాలనే ఆకాంక్ష, భాష, ఆహారం, సామాజిక వాతావరణం కూడా విదేశీ విద్యపై ఆసక్తి తగ్గేలా చేస్తున్నాయి. మరోవైపు కొందరు విద్యార్థులు విదేశాల్లో ఒంటరితనం, మానసిక ఒత్తిడి, జాతి వివక్ష అనుభవాల గురించి వినిపిస్తున్న కథనాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయని చెప్పొచ్చు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనిశ్చిత వాతావరణం కూడా విదేశీ విద్యపై ఆలోచనను మార్చేసింది. మరోవైపు భారత్లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు కూడా కీలకంగా మారింది. స్టార్టప్ కల్చర్, టెక్నాలజీ రంగం విస్తరణ, గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు కూడా యువత ఆలోచనలను మార్చేశాయి. ఒకప్పుడు ఫారెన్ డిగ్రీకున్న ప్రత్యేక విలువ ఇప్పుడు కొంత తగ్గిందనే అభిప్రాయం కూడా పెరిగింది. దేశంలోనే మంచి జీతాలు, అంతర్జాతీయ ప్రాజెక్టులు లభిస్తుండటంతో భారీ ఖర్చులు చేసి విదేశాలకు వెళ్లడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇది పూర్తిగా ప్రతికూల ధోరణి అని చెప్పలేదు.
కేంద్ర మంత్రి చెప్పినట్లే విజయవంతమైన ప్రవాసీయులు భారత్కు ఆస్తి. గ్లోబల్ వర్క్ ప్లేస్లో భారతీయుల స్థానం బలంగా ఉంది. విదేశీ అనుభవం, నైపుణ్యం, నెట్వర్క్ అన్నీ విలువైనవే. కానీ ఇప్పుడు కుటుంబాల ఖర్చు, లాభ విశ్లేషణలతో విద్యార్థుల ఆలోచన ధోరణి మారుతుంది. విదేశీ విద్యను ఒక పెట్టుబడిగా చూడడం మొదలెట్టిన విద్యార్థులు రాబడి స్పష్టంగా కనిపించకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఈ తగ్గుదల తాత్కాలికమా లేక దీర్ఘకాలిక మార్పు అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం: విదేశీ విద్యపై భారతీయుల దృష్టికోణం మారుతోంది. ఎలాగైనా విదేశాలకు వెళ్ళాలి అనే దశ నుంచి ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించుకునే దశకు చేరింది. మొత్తానికి ఇది ఆశయాల మార్పు, ఆర్థిక పరిస్థితులు, జాతీయ విధానాల ప్రభావం, కుటుంబాల భావోద్వేగాల కలయిక. విదేశీ విశ్వవిద్యాలయాల వైపు పరుగులు కొంచెం తగ్గినా భారత యువత ఆశయాలు మాత్రం వెనక్కి పోలేదు. వారిప్పుడు మరింత ఆలోచించి, లెక్కలు వేసుకుని అవకాశాలను తూకం వేసి నిర్ణయం తీసుకుంటున్నారు.